హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని విధంగా 9వ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది. సెల్ఫ్ ఎలిమినేషన్గా రాము, ఎలిమినేషన్లో భాగంగా సాయి ఇద్దరు ఎలిమినేట్ అయ్యి అలా వెళ్ళిపోయారు. బిగ్ బాస్ 10వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్కి రంగం సిద్ధం చేశారు. ఈ వారం కూడా బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్ పెట్టడంతో ఒక్కొక్కరు కొట్టుకున్నంత పని చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా తనూజ వర్సెస్ దివ్య అంటూ నామినేషన్స్లో ఒక రేంజ్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో రెచ్చిపోయారు. చేతిలో కత్తులు లేవు కానీ ఒక మినీ యుద్ధమే చేశారనే చెప్పవచ్చు. ఈ నామినేషన్స్లో భాగంగా తనకి అవకాశం రాగానే తనూజ దివ్యాని నామినేట్ చేసింది. తనూజ ఖచ్చితంగా దివ్యాని నామినేట్ చేస్తుంది అని అందరూ ఊహించిందే. అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా తనూజ పాయింట్ టు పాయింట్ చెప్పి దివ్యకి అన్ని రకాలుగా బుల్లెట్స్ దింపి వదిలేసిందనే చెప్పాలి. ముందుగా తనూజ దివ్యాని నామినేట్ చేసి ఆ తర్వాత రీజన్గా మాట్లాడుతూ, అసలు నేను భరణి గారు మాట్లాడుకుంటుంటే నీకేంటి ఇబ్బంది? ఇన్ని వీడియోలు నాగార్జున సార్ వేసి చూపించారు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడినప్పుడు నేనేమి జలస్ ఫీల్ అవ్వడం కానీ ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నాడు, నాతో ఎందుకు మాట్లాడలేట్లు అని నేను అస్సలు అనుకోలేదు. కానీ నువ్వు మాత్రం నాతో ఒక్క క్షణం మాట్లాడినా కూడా ఆ జలస్ ఫీల్ ఎందుకు వస్తుంది? ఆయనే మీ సొంత అన్న కాదు కదా, బిగ్ బాస్ హౌస్లోనే పరిచయం అయ్యారు. నీకు ఇంత ఈగో కానీ జలస్ కానీ పనికిరాదు. ముఖ్యంగా నేనంటే అసలు నీకెందుకు పడదు? కేవలం నేను భరణితో క్లోజ్గా ఉంటాను అనే కదా. సో ఇక్కడ భరణి కూడా ఒక కంటెస్టెంట్ అంతే. భరణి సార్ నీకు ఎలానో నాకు అలానే. అదే గ్రడ్జ్ పెట్టుకొని నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి కూడా తప్పించావు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, నువ్వు ముందు ఒక మాట చెప్తావు, తీరా అది అమలు చేసే సమయానికి మాట మార్చేశావు. ఇది నిన్న కెప్టెన్సీ టాస్క్లో నన్ను తీసేయడమే కాదు, అంతకుముందు 3-4 సందర్భాలలో జరిగింది. నువ్వు మొన్న కూడా ఏమన్నావు? రీతు అలాగే నేనుంటే రీతును తీసేస్తానన్నావు. అక్కడ రీతు ఉంది, ఇమ్మాన్యుయల్ ఉంది. నువ్వు ఇమ్మాన్యుయల్ని క్యాప్టెన్సీ చెయ్యాలి అంటే రీతుని తీసేస్తే సరిపోతుంది కదా. తర్వాత మేమిద్దరం కొట్లాడో ఏదో ఒకటి చేసుకొని మేమిద్దరిలో ఒకరు క్యాప్టెన్ అయ్యేవాళ్ళం. నీకు ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ ఇవ్వాలన్నప్పుడు ఇమ్మాన్యుయల్ని తీసేయాలి, కానీ నన్నెలా తీస్తావు అంటూ రెచ్చిపోయింది. దీంతో దివ్య కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నాను అనుకున్నది, కానీ పాయింట్లు సరిగా డిఫెండ్ చేసుకునేలాగా లేవు అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఇమ్మాన్యుయల్ని క్యాప్టెన్ చేయాలనుకున్నాను. సెకండ్ రౌండ్కి ఇక రీతు ఇమ్మాన్యుయల్ ఉంటే ఇమ్మాన్యుయల్కి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది అనిపించే నేను నిన్ను తీసేశాను అంటే నువ్వు అది కాదు కదా చెప్పింది నేను అడిగినప్పుడు అంటూ తనూజ అయితే దివ్యపై రెచ్చిపోయింది. మొత్తంగా ఈ రోజుటితో దివ్య ఊసరు వెళ్ళి రంగులు మొత్తం బయట పెట్టేసింది తనూజ అని చెప్పవచ్చు. అయితే తనూజ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, దివ్యతో పెట్టుకోకుండా తను ఏం చేసుకున్నా ఏమైనా కూడా స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తనూజకి మరింత గ్రాఫ్ పెరిగే అవకాశం అయితే ఉంది. ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఎమోషనల్ అయితే తానే వీక్ అవుతున్న సంగతి ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే దివ్య మాత్రం ఇందులో మాత్రం ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాలి. ఎంతైనా ఏం జరిగినా కన్నీళ్ళు ఎక్కువగా పెట్టుకోకుండా ఎమోషనల్గా అలాగే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మొత్తంగా తనూజ దివ్యాని నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్ని, అలాగే దివ్య చెప్పిన ఆర్గ్యుమెంట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ దివ్యాని నామినేట్ చేయడం ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారో, కరెక్ట్ అనుకునే ప్రతి ఒక్కరూ కూడా తనూజ ద విన్నర్ అంటూ కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.